ప్రియమైన నా తోటి న్యాయవాద సోదర సోదరీమణులారా, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి న్యాయవాద సంఘాల సభ్యులారా, నా తోటి పౌరులారా, విద్యార్థులారా, మీకందరికి కూడా శుభోదయం. ఈరోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనటువంటి ఒక విషయం పైన నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అదే న్యాయ వ్యవస్థ పాత్ర మరియు ఈ గొప్ప సంస్థపై ప్రజల యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత. భారత న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యాంగ స్వరూపము మరియు ప్రజా విశ్వాసం యొక్క ఆవశ్యకత. మై లార్డ్ టు ది సర్వెంట్ ఆఫ్ జస్టిస్, నా ప్రభువా అనే పిలుపు నుండి న్యాయ సేవకుని వరకు. అయితే ఈ మాట్లాడే ముందు ఒక విషయాన్ని మీకు పూర్తిగా స్పష్టం చేస్తూ నేను ప్రారంభం చేస్తాను. మిత్రులారా, ఇటీవల సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక న్యాయ విద్యార్థి తన కేసును వాదిస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, కోర్టు గదిలోకి కాగితాలు విసరడం మరియు ధర్మాసనాన్ని దూషించడం నిస్సందేహంగా మనమందరం ఖండించాల్సిందే. దాంట్లో రెండో ప్రశ్నకు తావులేదు. న్యాయాధికారి ఉత్తర్వుతో విభేదించడం అనేది న్యాయ వ్యవస్థలో అల్లకల్లోలాన్ని ఎన్నడూ సమర్థించదు. న్యాయస్థానాలు న్యాయ సంరక్షకులు మరియు వాటి గౌరవాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడాలి. అయినప్పటికీ ఇటువంటి దురదృష్ట సంఘటనలు కూడా కొన్నిసార్లు మనకు లోతైనటువంటి రాజ్యాంగ ప్రశ్నలపైన ఆలోచనలు రేకెత్తిస్తాయని చరిత్ర మనకు తరచుగా గుర్తు చేస్తూ ఉంది. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో ఆ న్యాయ విద్యార్థి ఉపయోగించినటువంటి ఒక పదం నా మనస్సులో మరి నిలిచిపోయింది. ఆ విద్యార్థి ఆర్గ్యుమెంట్ చేస్తూ వాదన చేస్తూ న్యాయమూర్తులను న్యాయ సేవకులని సంబోధించాడు. దాన్ని మరి ఏ విధంగా ఏ పద్ధతిలో మాట్లాడినాడో ఆ పదాన్ని అని మనము అది పక్కన పెడితే ఆ పద ప్రయోగమే ఒక ముఖ్యమైనటువంటి రాజ్యాంగ ప్రశ్నను లేవనెత్తుతా ఉంది. నిజమే మిత్రులారా, రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తి ఎవరు? న్యాయమూర్తి పాలకుడా? న్యాయమూర్తి ఒక ప్రభువా? న్యాయమూర్తి విమర్శలకు అతీతుడా? లేక న్యాయం అందించేటువంటి గంభీరమైన బాధ్యత అప్పగింపబడినటువంటి రాజ్యాంగ సేవకుడా? మన రాజ్యాంగం ఒకే సమాధానం ఇస్తుంది. న్యాయమూర్తి అనేవాడు ప్రజలకు యజమాని కాదు. న్యాయమూర్తి ఏ ప్రభుత్వానికి సేవకుడు కాదు. న్యాయమూర్తి ఏ రాజకీయ సిద్ధాంతానికి ఏ మతానికి ఒక ప్రతినిధి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా న్యాయమూర్తి రాజ్యాంగానికి సేవకుడు మరియు న్యాయానికి సేవకుడు. మిత్రులారా, భారతదేశము రాజరిక రాజ్యం కాదు. ఇది సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. మన రాజ్యాంగ వ్యవస్థలో ఒకే ఒక సర్వోన్నత అధికారం, సుప్రీం అథారిటీ ఉంది. పార్లమెంట్ కాదది, కార్యనిర్వాహక వర్గం కాదది, న్యాయ వ్యవస్థ కూడా కాదది. కేవలం రాజ్యాంగం మాత్రమే సుప్రీం అథారిటీ, సర్వోన్నతమైనది. ప్రతి రాజ్యాంగ సంస్థ తన అధికారాన్ని రాజ్యాంగం నుండే పొందుతా ఉంది మరియు దానికి జవాబుదారీతనంగా ఉంటుంది. అదే చట్టబద్ధ పాలన యొక్క సారాంశం. ప్రతి సంస్థ రాజ్యాంగ నైతికతను మార్గదర్శక సూత్రంగా చేసుకొని తనకు కేటాయించిన పరిధిలో పనిచేసేటువంటి రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని మనకు భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రూపొందించి, ఆయన ఆ విధంగా ఊహించి కూడా మనకు దాన్ని రూపొందించి ఇచ్చాడు. ఈ రాజ్యాంగ నిర్మాణంలో న్యాయ వ్యవస్థ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. అది ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. అది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది, రాజ్యాంగాన్ని కాపాడుతుంది. కార్యనిర్వాహక లేదా శాసనపరమైనటువంటి చర్యలు ఈ రాజ్యాంగ పరిమితులను అతిక్రమించినప్పుడల్లా, ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా అది అంతిమ రాజ్యాంగ రక్షణగా పనిచేస్తుంది. ఇవి అసాధారణమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. కానీ ఆ అసాధారణమైనటువంటి బాధ్యత అసాధారణమైనటువంటి ప్రత్యేక అధికారులను, లార్డ్షిప్ను, ప్రభువాని అనేటువంటిది సృష్టించదు. దానికి అసాధారణమైనటువంటి నిజాయితీ, అసాధారణమైనటువంటి ధైర్యం, అసాధారణమైనటువంటి వినయం అవసరం. ప్రతి న్యాయమూర్తి పదవిని స్వీకరించే ముందు ప్రమాణం చేస్తాడు. ఏమని ప్రమాణం చేస్తాడు? ఒక ప్రభుత్వానికి విధేయుడుగా కాదు, ఒక రాజకీయ పార్టీకి విధేయుడుగా కాదు, ఒక మత విశ్వాసానికి విధేయుడుగా కాదు, ఒక సిద్ధాంతానికి విధేయుడుగా కాదు. న్యాయాధికారానికి రాజ్యాంగం మాత్రమే మూలం. ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రమాణం చేస్తాడు. అందువల్ల న్యాయమూర్తులను న్యాయ సేవకులుగా అభివర్ణించడం అనేది అది అవమానం కాదది. అది అత్యున్నత రాజ్యాంగ ప్రశంస, అది ఒక గౌరవం. న్యాయ పదవి అనేది అధికార పదవి కాదని, అది ప్రజాస్వామ్య విశ్వాస పదవి అని అది ప్రతి న్యాయమూర్తికి గుర్తు చేస్తూ ఉంది. మనం గుర్తు చేసుకుందాం మిత్రులారా, మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ
ఒకప్పుడు తనకు తాను నేను ప్రజల యొక్క ప్రథమ సేవకుణ్ణి, నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు, ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అని అభివర్ణించుకున్నాడు. భారత ప్రభుత్వానికి ఒక ఎన్నికైన అధిపతి అంత వినయంగా మాట్లాడగలిగితే ప్రతి రాజ్యాంగబద్ధ అధికారి ప్రజా పదవిని ఒక సేవా పదవిగానే గౌరవంగా భావించాల. మిత్రులారా, స్వతంత్ర భారతదేశం మనకు బ్రిటిష్ వలసవాద కాలం నుండి అనేక సంస్థలను మనం వారసత్వంగా పొందినాం. కొన్ని సాంప్రదాయాలు కొనసాగడానికి అర్హమైనవే, వాటిని కాదనట్లేదు. మరికొన్నిటిని మనం తీసేయాలా, అంతం చేయాలా. మరి అవి ఈరోజు న్యాయస్థానంలో మై లార్డ్, యువర్ లార్డ్షిప్ మరియు యువర్ ఆనర్ అటువంటి ఈ సంబోధనలు బ్రిటిష్ పాలన నుండి వారసత్వంగా మనకు వచ్చినటువంటి భూస్వామ్య న్యాయ సంస్కృతికి చెందినవి. కానీ రాజ్యాంగం, భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఒక వలస రాజ్యం నుండి స్వతంత్ర సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చింది. అది ప్రజల స్థానంలో పౌరులను ప్రతిష్ఠించింది. ప్రత్యేక హక్కుల స్థానంలో సమానత్వాన్ని, అధికార శ్రేణి స్థానంలో రాజ్యాంగ భద్రతను తీసుకొని వచ్చింది. మరి న్యాయ వ్యవస్థ కూడా ఈ న్యాయమూర్తుల పట్ల గౌరవం ఎన్నడూ భూస్వామ్య భాష పైన ఆధారపడకూడదు. నిజమైనటువంటి గౌరవం నిష్పాక్షికత నుండి వస్తుంది, పాండిత్యం నుంచి వస్తుంది, మేధస్సు నుంచి వస్తుంది, నిజాయితీ నుండి వస్తుంది, స్వాతంత్రం నుండి వస్తుంది. అలా చేయడం కష్టమైనప్పటికీ రాజ్యాంగం నిలబెట్టే ధైర్యం నుండి వస్తుంది. ఏ లాంఛనప్రాయమైన బిరుదు ఇవ్వలేని గొప్ప గౌరవాన్ని ఒక నిర్భయ న్యాయమూర్తి సంపాదిస్తాడు. మిత్రులారా, ఒక ప్రజాస్వామ్యం దాని పౌరులు, దాని సంస్థలను విశ్వసించినంత కాలం మాత్రమే మనుగడ కొనసాగిస్తుంది. ఈనాడు చాలా మంది పౌరులు ఎన్నికల ప్రక్రియను ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దర్యాప్తు సంస్థలను తరచుగా ప్రశ్నిస్తున్నాం, మీడియాను తరచుగా ప్రశ్నిస్తున్నారు. రాను రాను న్యాయ వ్యవస్థను కూడా ప్రజలు ఈరోజు ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కేవలము ఇతర సంస్థల లాంటి కేవలం మరొక సంస్థ కాదది. అది పౌరుడికి అంతిమ రాజ్యాంగ ఆశ్రయము. ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను అతిక్రమించినప్పుడు, తన అధికారాలను అతిక్రమించినప్పుడు, ప్రజల స్వేచ్ఛకు ముప్పు వాటిల్లినప్పుడు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు, ఇతర సంస్థలన్నిటినీ ఉపశమనం కలిగించలేనట్లు కనిపించినప్పుడు పౌరుడు చివరగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాడు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిలితే ప్రజాస్వామ్యమే అస్థిరంగా నిలబడడం మొదలవుతుంది. మిత్రులారా, అందుకే ఇటీవల బాంబే హైకోర్టు న్యాయమూర్తి మాధవ్ జమ్దార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఎంతో విస్తృతమైనటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా దృష్టిని ఆకర్షించినాయి. ఆయన ఒక కేసులో బహిష్కరణ ఉత్తర్వుకు సంబంధించినటువంటి ఒక కేసును విచారిస్తూ పౌరులను ఎప్పుడు కూడా ప్రభుత్వ బానిసలుగా మార్చడానికి ప్రభుత్వానికి అధికారం లేదని ఆయన అధికారులకు గుర్తు చేశాడు. మరి మనం ఆ తీర్పులోని ప్రతి వ్యాఖ్యతో, ఆ జడ్జి న్యాయమూర్తి చేసిన ప్రతి వ్యాఖ్యతో మనం ఏకీభవిస్తామా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. కానీ దాని నుంచి గ్రహించాల్సినటువంటి విస్తృత రాజ్యాంగ పాఠం ఏంటంటే న్యాయమూర్తులు స్వతంత్రంగా నిర్భయంగా ఉన్నారని ఆయన యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కేవలం రాజ్యాంగం మరియు చట్టం మాత్రమే మార్గనిర్దేశం న్యాయ వ్యవస్థకు చేయబడతారని, న్యాయమూర్తులు చేయబడతారని ప్రజలు భావించినప్పుడు వారిపైన విశ్వాసం పెరుగుతుంది. దీనికి విరుద్ధమైనది కూడా అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థ స్వతంత్రం కొన్నిసార్లు రాజీ పడుతూ ఉంది అనేటువంటి భావన ప్రజలలోని కొన్ని వర్గాల్లో ఈరోజు పెరుగుతూ ఉంది. నిజంగా నేడు న్యాయ వ్యవస్థలో ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళలో ఇది ఒకటి. అటువంటి భావనలు అవి సమర్థనీయమైనవా కాదా అనేది సంస్థాగతంగా మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. కానీ వాటిని తేలికగా కొట్టిపారేయలేం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ యొక్క అతిపెద్ద రాజ్యాంగ బలం ధిక్కార అధికారం కానీ, చట్టాలను కొట్టివేసే అధికారం కానీ కాదు. దాని ప్రజాబలం, దాని అతిపెద్ద బలం ప్రజా విశ్వాసం. ప్రభుత్వ కార్యాలయాలకు అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి జడ్జిలు రిటైర్మెంట్ అయిన వెంటనే, పదవి విరమణ తర్వాత వెంటనే వారికి వచ్చేటువంటి నియామకాల పైన ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అంతర్గత విచారణలు అంటే డిపార్ట్మెంట్ లోపల అంతర్గత విచారణలో పారదర్శకత లేనిది, నియామకంలో పారదర్శకత లేని సంబంధించినటువంటి ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో మెలుగుతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ సభ్యులకు సంబంధించిన వివాదాలు అప్పుడప్పుడు వీరు మత సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, లేకపోతే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, రాజకీయ సంబంధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా బహిరంగంగా అప్పుడప్పుడు జరగడం. ఇటువంటి ప్రతి సంఘటన కూడా దాని తుది ఫలితం సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థ యొక్క బహిరంగత, నిష్పక్షపాతము
మరియు పారదర్శకత కూడా ఉన్నటువంటి ఆ స్వభావం పట్ల ఈరోజు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. కాబట్టి వీటిని మరి పారదర్శకతతో పరిష్కరించకపోతే ప్రజా విశ్వాసాన్ని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది కేవలం విమర్శ కోసం చేసే విమర్శ కాదు మిత్రులారా, ఇది న్యాయ వ్యవస్థ యొక్క నైతిక అధికారాన్ని పరిరక్షించడానికి చేసే ఒక వినయపూర్వక రాజ్యాంగ విజ్ఞప్తి. మిత్రులారా, న్యాయ వ్యవస్థ వద్ద ధనం కానీ కత్తి కానీ లేదు. అది అంతకంటే శక్తివంతమైన దానిపైన ఈరోజు ఆధారపడి ఉంది. ఆ అధికారం కలిగి ఉంది. అదే ప్రజల విశ్వాసం, అదే రాజ్యాంగ బలం. ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. దానిని డిమాండ్ చేయలేం. దానిని నిజాయితీ ద్వారా, న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు నిజాయితీ ద్వారా సంపాదించుకోవాలి. పారదర్శకత ద్వారా, మేధపరమైనటువంటి నిజాయితీ ద్వారా, రాజ్యాంగ నిబద్ధత ద్వారా, ప్రతి బాహ్య ప్రభావం నుండి, అంటే బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుండి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్వతంత్రంగా మరి తీర్పులు ఇచ్చేటువంటి ఆ విధంగా ప్రదర్శించేటువంటి తీర్పుల ద్వారా భారతదేశానికి కేవలం ఎక్కువ మంది న్యాయమూర్తులే అవసరం లేదు మిత్రులారా. ప్రతి పౌరుడు సహజంగా విశ్వసించే న్యాయమూర్తులే భారతదేశానికి కావాలి. జనం ఎక్కువ సంఖ్య కాదు, పౌరుడు సహజంగా విశ్వసించే న్యాయమూర్తులు భారతదేశానికి కావాలి. శక్తిమంతులు శక్తిహీనులనే తేడా లేకుండా, బలవంతులు బలహీనులనే తేడా లేకుండా, అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు లేకుండా, ధనికులు పేదలు అనేటువంటి తేడా లేకుండా అందరిలోనూ విశ్వాసాన్ని కలిగించే న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ మనకు కావాలి. ఏ ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ లేదా సైద్ధాంతిక ప్రయోజనాలు లేదా మత విశ్వాసాలతో కూడినది ఇవి కాకుండా రాజ్యాంగంతో నిలబడినట్లు కనిపించేటువంటి న్యాయమూర్తులు కావాలి. ఎందుకంటే న్యాయం జరగడమే కాదు మిత్రులారా, అది జరిగినట్లు కూడా కనిపించాలి. మిత్రులారా, పౌరులకు కూడా రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నాయి. మనం కేవలం న్యాయ వ్యవస్థ పైనే చెప్పకూడదు. తీర్పులతో విభేదించే స్వేచ్ఛ మనకు ఉంది. మనం న్యాయపరమైనటువంటి తర్కాన్ని విమర్శించవచ్చు, మనం సమీక్ష కోరవచ్చు, మన సంస్కరణల కోసం వాదించవచ్చు. కానీ మనం న్యాయమూర్తులను కూడా ఎన్నడూ దూషించకూడదు. మనం న్యాయస్థానాల యొక్క విధులకు ఎన్నడూ ఆటంకం కలిగించకూడదు. హింస లేదా బెదిరింపుల ద్వారా మన రాజ్యాంగ సంస్థలను మనమే ఎప్పుడు బలహీనపరచకూడదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యం న్యాయమూర్తుల నుండి ఎంత బాధ్యతను కోరుతుందో పౌరుల నుండి కూడా అంతే బాధ్యతను కోరుతుంది. ముగించే ముందు నేను మీకు ఒక చివరి ఆలోచన చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న న్యాయ వ్యవస్థ గౌరవానికి అర్హమైనదా కాదా అనేది కాదు. అది నిస్సందేహంగా మన గౌరవానికి అర్హమైనదే. మరింత ముఖ్యమైన రాజ్యాంగపరమైన ప్రశ్న ఇది. మన న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం, సమగ్రత మరి రాజ్యాంగ స్వభావం పైన ప్రతి పౌరుడు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండేలా చూడడానికి ఎలాంటి సంస్కరణలు, పద్ధతులు మరియు సంస్థాగత రక్షణలు అవసరము. మనం ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మనం కేవలం ఒక సంస్థను మాత్రమే కాకుండా మొత్తం ప్రజాస్వామ్య గణతంత్రాన్ని బలోపేతం చేస్తాం. న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యం పైన దానిని మై లార్డ్షిప్ అండ్ లార్డ్షిప్ తర్వాత యువరానర్ అని పిలవడం లేదు. దానికి నిజమైన ఔన్నత్యం నిర్భయంగా స్వేచ్ఛను పరిరక్షించడంలో ఉంది. రాజ్యాంగాన్ని విశ్వసనీయంగా నిలబెట్టడంలో ఉంది. బలవంతుల నుండి బలహీనులను కాపాడడంలోను, రాజ్యాంగం ముందు ఎల్లప్పుడూ న్యాయానికి వినయపూర్వక సేవకుడిగా నిలబడడంలోనూ ఉంది. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత. అదే మన రాజ్యాంగ వాగ్దానం. అదే మార్గము న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలుపుతుంది. రాజ్యాంగం సర్వోన్నతమైనది. చట్టబద్ధ పాలన మనకు రక్షణ కవచం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ మన ఆశ. ఈ మూడింటిని పరిరక్షిద్దాం. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.